ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఏంటి మామ ఇది? ఇలా అయితే మనం యూట్యూబ్ నుండి మింగాల్సి వస్తుంది. మన వీడియోస్ని కొంతమంది కాదు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడు మామ. చూసావు కదా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో. ఏంటి 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ఏంటండి ఇది చాలా అన్యాయం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే పొట్టిగాడిది చిట్టి ప్రాణం. ఇలా 95% అంటే వాడి ప్రాణం ఉంటుందా? ఫట్టుమనేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు అక్కడ గంటను కొడితే ఇక్కడ తాత గంట పగలాలి. సరేనా? ఇక వీడియోలకి వెళ్దాం మరి. అబ్బబ్బబ్బబ్బా, చలి సావదెంతుంది. మొన్నటిదాకా వర్షం సాగుకొట్టింది, ఇప్పుడు వర్షం వెళ్ళిందో లేదో చలి సాగుకొడుతుంది. ఈ బాడకావులకు ఫోన్ చేద్దాం. అయినా ఈ చలికి బాడకావులు బతుకున్నారో చచ్చిపోయారో. అరే ఏడున్నావురా? ఇంట్లోనే ఉన్నారా? బయటికి రావాలంటే కింద బాల్స్ వణుకుతున్నాయి. ఏమైంది చెప్పు. ఏం లేదురా, బాగా చలి పెడుతుందని ఇక్కడ మంట పెట్టినా. నువ్వు వస్తావేమో అని ఫోన్ చేసిన. ఈ చలికి ఆ కట్టెల వేడి ఏం సరిపోతుందిరా? ఒక మంచి పూకిల వేడి ఉంటేనే సరిపోతుంది. నీ అవ్వ ఎప్పుడు అదే కావాలారా? వస్తావరా చెప్పు. వస్తానులేరా, అలా మొగుడుపోయిన పెళ్ళంలాగా ఏడవకు. అరే వస్తూ ఆ భార్గవ్ గారిని కూడా తీసుకురా. అబ్బా మంచిగుందిరా ఇది. పెళ్ళం ఏడుస్తుందని పూసలు తాడితేద్దామని పోతే పక్కింటి వచ్చి నక్లేస్తేమందంట. నేనే ఈ చలిలో మీ ఇంటికి వచ్చేదాకా బతుకుంటానో లేదో తెలియదు. నేను పోయి వాడిని తీసుకుని మీ ఇంటికి రావాలా లైన్? అరే బాడకావు, నువ్వు వచ్చే దారిలోనే కదరా వాళ్ళ ఇల్లు. ఏమో వాడి కోసం పర్సనల్ గా వెళ్ళినట్టు చేస్తున్నావు. వచ్చే దారిలో వాడిని తీసుకురా లాంజ్. సరేరా పిలుచుకొస్తా. నువ్వైతే మంట గట్టిగా పెట్టు. దెబ్బకు చుట్టుపక్కల ఇల్లు మొత్తం బొగ్గులా మారిపోవాలి. ఏమైందిరా ఇంత లేట్ అయింది? దారిలో ఎవరైనా దొరికితే వేశారా ఏంటి? లేదా మిమ్మల్ని ఎవరైనా వేశారా? ఏహే లేదురా. అయినా నువ్వేంట్రా చాలా పెద్ద మంటే పెట్టావు. ఈ మంట నువ్వు కాచుకోవడానికే సరిపోదురా. మమ్మల్ని ఎందుకు పిలిచావురా మళ్ళీ ప్లాన్? అదేరా పెద్దగానే పెడదాం అనుకున్నా గానీ మధ్యలో మా తాత వచ్చిండు, అందుకనే చిన్నగా పెట్టినా. మరి మమ్మల్ని ఎందుకు పిలిచావురా బోగ్గా? ఇంత చలిలో కింద 2 బాల్స్ చేతిలో పట్టుకొని వచ్చాము కదరా లాన్. ఆయన ఈ చలికాలంలో చలి పెడితే పెట్టింది కానీ మనల్ని ఆ మంట పెట్టి చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగా అనిపిస్తుందిరా. అవునురా, ఇప్పుడు ఎవరైనా పూకి ఉంటే ఈ వేడిలో ఆ వేడి ఎంత బాగుంటుందిరా. అరే లంచ్ ఎప్పుడు అదేనారా? ఇక మారవారా నువ్వు ఇంకా? అబ్బో వచ్చాడమ్మా. రసిక్ రాజులకే రాజు, చింటూ రాజు. నువ్వే చెప్పాలి ఇవి బాడుకావు. సరేరా నువ్వు ఆపుతావాయిగా. తాత నువ్వు ఒక మంచి కథ చెప్పే. మంచిగా ఉండాలి, అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉండాలి. అలాంటి కథ చెప్పు. మీకు కథ చెప్పాలా? ముగ్గురు 3 గాడిదల్లా ఉన్నారు. మీకు కథలు ఎందుకురా? నీ ముసల్నమ్మో. చెప్పే తాత ఏమైతుంది? నీకు కథలు చెప్పడం రాకపోతే చెప్పు, మేము ఊకుంటాము. నాకు కథలు గుర్తులేవా? అరే నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి జరిగినాయో అన్ని గుర్తున్నాయిరా. నా గురించి ఏమనుకుంటున్నావు? ఆ కాలుతున్న కట్టి తీసి నీ గుద్దలో వేస్తా. నీ గుద్దని గుట్ట కింద గురువు దెంగ. అయితే చెప్పే తాత, ఎందుకు ఆలోచిస్తున్నావు? సరేరా చెప్తాను వినండి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. చే ఆపు తాత, ఎన్నిసార్లు వినాలి ఇదే కథను? చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇదే కథను చెప్తారు. పెరుగుతూ పెద్దయ్యా కూడా ఇదే కథను చెప్తారు. వినలేకపోతున్న ముసలి మొంజ. వేరే ఏ కథలైనా చెప్పొచ్చు కదా. నువ్వు కథ చెప్తుంటే వినే వాళ్ళకి అలా లేవాలి. ఏంట్రా అది? కొంచెం క్లారిటీగా చెప్పు. వెంట్రికల్ రా, హెయిర్, గూస్ బంప్స్. నువ్వేమనుకున్నావు ల్యాండ్? బాడకావు మీకు కథ చెప్పడమే ఎక్కువ అంటే మళ్ళీ అరుస్తున్నావేంట్రా? దెంగుతా మళ్ళీ. వాడు చెప్పిన దాంట్లో తప్పేముంది తాత? ఎప్పుడు అవే కథలా? వేరే ఏదైనా రొమాంటిక్ కథలు చెప్పొచ్చు కదా. మీ కాలంలో చాలా ఉంటాయి కదా. ఉంటాయిరా, కానీ అవి ఇప్పటికిప్పుడు గుర్తు రావాలి కదా. ఇప్పటికిప్పుడు కథ చెప్పమంటే ఎలారా బాడకావు?
ఇప్పటిదాకా ఏమన్నావు తాత? నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని గుర్తున్నాయి రా నాకు అని చెప్పావు కదా, ఇప్పుడేమైంది? అరే మీ తాత పెద్ద వీపీరా. అరే వీపీనా? అరే వీపీ అంటే ఏంట్రా చింటూ చెప్పరా. అంటే వెరీ ఇంపార్టెంట్, అంటే నువ్వు చాలా ముఖ్యమైన వాడివి అని. అరే అట్లాగా అయితే సరే. అరే రేపు నేను ఒక మంచి కథ చెప్తాను రా. నేను ఇప్పుడు ఇంటికి పోతున్నా సరేనా? అరే చింటూ నువ్వు వీళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చేరా సరేనా? సరే తాత, నేను మాట్లాడి ఇంటికి వచ్చేస్తాను, నువ్వు పో. అరే ఈరోజు మా గల్లీలో ఒక అమ్మాయి వచ్చిందిరా, మామూలుగా లేదు. పిల్ల పీక్స్ అనుకో, దాన్ని చూసాము అనుకో అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అలా ఉంటుంది పిల్ల. అదేమైనా ఖలీఫానారా అలానే చూస్తూ ఉండిపోయానంటున్నావు? అరే బాడుకావు, నువ్వు జీ మూసుకోరా. అరే నువ్వు అప్పటి నుంచి ఈ మాట చెప్పలేదేంట్రా, ఇప్పుడు సల్లడి పెరుగులాగా మెల్లగా చెప్తున్నావు? అప్పుడు మీ తాత ఉన్నాడ్రా, అందుకనే చెప్పలేదు. మీ తాత ఏమైనా అనుకుంటాడేమో అని. అరే వీళ్ళ తాత ఏం తక్కువ కాదురా, ఆ అమ్మాయిని చూస్తే మనకన్నా ముందే ఉంటాడు, అలాంటోడు వీళ్ళ తాత. చెప్పవేంట్రా? అరే నువ్వు ఆగరా. అరే నువ్వు చెప్పరా, ఇప్పుడు పోదాం ఆ అమ్మాయిని చూడడానికి. ఇప్పుడా? నువ్వు మనిషి పుట్టుకకే పుట్టినావరా బాడుకావు. ఎవడైనా అర్ధరాత్రి దయాలు వేసుకునే టైంలో అమ్మాయిని చూడడానికి పోదామంటాడా? అవునురా, ఇప్పుడు వద్దు, అసలే గుద్దవలుగా సలిపెడుతుంది. ఇంకా మా గల్లీలో అసలే కుక్కలు ఎక్కువ ఉన్నాయి. కొత్తోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ గుద్దనుగా ప్యాంటుకు బొక్క ఖచ్చితంగా పెడతాయి. కావాలంటే రేపు పొద్దున పోదాం. ఏహే ఏమైతుందిరా, చింటూబాయ్తో నేను మేనేజ్ చేస్తా. రండి పోదాం, ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయిని చూడాలి. అవునురా, నీ పేరు చింటూ, ఆ కుక్క పేరు చింటూ. సరే ఓకే, మీ ఇద్దరి పేరు ఒకటే కాబట్టి మేనేజ్ చేస్తావు. అరే దేడిది మాకు బాడుకావుగా, ఆ కుక్క పేరు నా పేరు ఒకటైతే మేమిద్దరం ఒకటే నరాలాన్. వాడు కాదురా దేడిది నువ్వు. మేం చెప్పేది కూడా అదే. ఇద్దరి పేర్లు సేమ్ ఉన్నా ఆ కుక్కలు ఊరికనే ఉండవు, బాడీలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బొక్కలు పెడుతుంది. అందుకనే రేపు పొద్దున పోదాం. నువ్వు గుద్ద మూసుకొని ఇంట్లో పోయి పడుకోపో. అంతే అంటావారా? రేపు పొద్దున్నే పోదామంటావా? అప్పటిదాకా ఆగలేనురా. నేను ఆగినా నా తమ్ముడు ఆగడరా. ఎప్పుడు కలుస్తావు అని తంటాలు పడతాడు రాత్రంతా. అయితే తమ్ముడిని కోసి పాడదేంగేరా, అప్పుడు ఎలాంటి తంటాలు ఉండవు. అరే ఏం మాట్లాడుతున్నావు రా ఆఫ్ మెదడోడా? తమ్ముడిని కోసి పడదేంగేమనడం ఏంట్రా లాన్? మరి నువ్వు చెప్పే మాటలు వింటుంటే మాకు కూడా అట్లనే గుద్దలో కాలుతుంది. రేపు పొద్దున పోదాం అంటున్నాడుగా, పోయి గుద్ద మూసుకొని ఇంట్లో పడుకోపో. అరే భార్గవ్, నిజంగా రేపు పొద్దున పోదామారా? ఓరిని గుద్దను గుట్ట కింద గురువైద్యంగా. రేపు పొద్దున పోదాం గాని పోరా పడుకో. అర్ధరాత్రి సవదెంగకు మమ్మల్ని ఈ సలిలా పోరా. సరేరా, రేపు పొద్దున కలుద్దాం. మరి నేను ఫోన్ చేస్తా, సరేనా? అరే లేచినవారా? ఆ పోరి దగ్గరికి పోదామా? ఏమైంది మాట్లాడురా. నేను ఇప్పుడే ఇంటికి వచ్చానురా, నీకు అప్పుడే తెల్లారిందారా? నీకు అనవసరంగా ఆ అమ్మాయి గురించి చెప్పానురా. చి పడుకోరా, నన్ను సంపకు. తెల్లారి నేనే ఫోన్ చేస్తా గాని. నిజంగా ఫోన్ చేస్తావు కదరా, మళ్ళీ సోది మర్చిపోతావా? అరే నిజంగా ఫోన్ చేస్తానరా బాడుకావు, కావాలంటే నీ మీద ఒట్టురా. చావదేంగకురా. ఈ అమ్మ, ఈ బాడుకావు ఫోన్ చేస్తాడో ఏమో. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోదామంటే బయట చలి సావదింటుంది. బైక్ మీద పోతే ఈ చలిలో గడ్డగడ్డుకు పోయి గుద్దలకు ఇడ్చుకొస్తుంది. అంత రిస్క్ వద్దులే, మళ్ళీ పోరి కోసం పోయి ప్రాణాలు పోతాయి. రేపు పొద్దున్నే కలుద్దాం. ఈ అమ్మ పొద్దున్నే ఫోన్ చేయమని చెప్పి ఫోన్ తీయడండి వీడు. అరే ఈ ఫోన్ తీయవేంట్రా లాన్? ఏమైందిరా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? కొంపదీసి మీ బామ్మ ఈ చలి తట్టుకోలేక పైకి పోయిందా ఏంటి? అదేంట్రా బాడుకావు, నువ్వే కదరా రాత్రంతా నన్ను పడుకోనివ్వకుండా దెబ్బకు ఫోన్ చేసి పొద్దున్నే ఫోన్ చేయి, ఆ అమ్మాయిని కలవాలి చూడాలి అని చెప్పావు లాన్. అప్పుడే మర్చిపోయావు కదరా? ఏ అమ్మాయిని చూడాలి అన్నానరా? నాకేం గుర్తులేదు. నీకు తెలుసు కదా, నేను తాగిన తర్వాత ఏం మాట్లాడినా గుర్తు ఉండదని. ఏ అమ్మాయి చెప్పు. ఓర్ని మతి మరుపు మెదడులో నా అదేరా, మా గల్లీలో ఒక అమ్మాయి వచ్చింది చెప్పాను కదా రాత్రి.
ఆ చెప్పావురా, గుర్తుకొచ్చింది. ఇప్పుడే వస్తున్నారా, నువ్వు అక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తా. అరే కొంచెం మెల్లగానే రారా, ఏం కాదు కానీ. అసలు ఈ మధ్య బస్సు డ్రైవర్లు అందరూ కలిసి ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు. నీకేమైనా అయితే మళ్ళీ నీకోసం నేను రావాల్సి వస్తుంది. ఏడరా అమ్మాయి, ఎటుంది? పద పోదాం. నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నారా, ఇంతలోనే వచ్చేసావు. అమ్మాయిని చూసేదాకా ఆగడం లేదనుకుంటా. నా చరిత్ర గురించి తర్వాత చెప్పుకోవచ్చు గానీ రారా పోదాం. మళ్ళీ అమ్మాయి ఎటైనా వెళ్ళిపోతుంది. అరే నీకు అమ్మాయి మీద అంత కసేంట్రా, రా పోదాం. అదేరా ఆ అమ్మాయి, ఇప్పుడు లైన్ కొట్టుకో. అరే నువ్వెందుకు విజిల్ కొడుతున్నావురా? సప్పుడేగా జీ మూసుకొని ఉండరా. నీ వల్ల అయితే పడేరా, చూద్దాం నువ్వెంత పోటుగానో నేను చూస్తా లైన్. అంటే ఏంట్రా, ఆ అమ్మాయి ఎవరికో ఒకరికి పడేదాకా లైన్ కొడుతూనే ఉంటారంటావు, అంతేనా? చూడురా, ఇప్పుడే చూడు, ఇప్పుడే ఆ అమ్మాయిని పడేస్తే చూపిస్తా. ఏ బాబు ఇటురా. ఆగో, ఆ అమ్మాయి పిలుస్తుంది, నేను పోయి గుణపం దింపి వస్తా. చెప్పినా కదరా ఆ అమ్మాయి నాదే అని. నువ్వు సైడ్ అయిపో. ఏం ఏడుస్తావు లేదా, ఎద్దులో ఉన్నావు. ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేను పోయి వస్తా. అవతల అమ్మాయి వెయిటింగ్. నువ్వు భార్గవే కదా? నేనమ్మ, నా పేరు దీనికెలా తెలుసు? ఆయన ఇట్లా తెలిస్తే ఏంటి, నా పంట పండినట్టే. పో నువ్వు, నేనే భార్గవుని. ఏమైంది? అదే నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అయ్యా, మనం పెద్ద నీత్ కుత్తే తిరుగుబోతు కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అందులో ఇద్దరే మన చిన్నప్పటి చెడ్డి దోస్త్ జాన్ జిగ్గర్స్. అయినా నా ఫ్రెండ్స్ గురించి నీకెందుకు, నేనున్నాను కదా. చిచ్చి, నువ్వెందుకు నాకు? ఆ ఇద్దరిలో ఒకరిని నేను లవ్ చేస్తున్నాను. నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఏంటి, నా ఇద్దరి చెడ్డి జాన్ జిగ్గర్స్ ఫ్రెండ్స్ నుంచి ఒకరిని లవ్ చేస్తున్నావా? ఆయన వాళ్ళు ఎలా నచ్చుంటారు? నేనే బోగ్గాళ్ళ ఉంటాను, వాళ్ళు నాకన్నా పెద్ద బోగ్గాళ్ళ ఉంటారు. వాళ్ళు ఎలా నచ్చుంటారు అడిగితే పోలా. ఆయన వాళ్ళిద్దరిలో ఎవరిని లవ్ చేస్తున్నావు? అదే ఎప్పుడు మీతో తిరుగుతూ ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. వాడి కింది సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది అనుకుంటా. అండ్ కొంచెం సన్నగా కూడా ఉంటాడు. ఇప్పటిదాకా నీతోనే ఉన్నాడు కదా, వాడే. ఇప్పటిదాకా నాతో ఉన్నది చింటుగాడు మాత్రమే. ఇలా డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఇప్పటిదాకా నీతో ఉన్నవాడు అని, పొట్టిగా ఉంటాడని, వాడి సైజ్ చిన్నదిగా ఉంటుందని అంటున్నావు. వాడి పేరు చింటు. ఇలాంటి మాటలు వాడి ముందు చెప్పకు, అసలే వాడిది చిట్టి గుండె. నువ్వు ఇలాంటి మాటలు అంటే వాడి గుండె ఫట్టుమంటది. ఈ అమ్మ, అప్పటి నుంచి ఈ బాడకావు ఏం మాట్లాడుతున్నాడో ఏమో. కొంపదీసి అది వీడికి పడిపోయిందా ఏంటి? వీళ్ళు మాట్లాడుకునేది విందామంటే వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, ఏం వినపడట్లేదు. ఛీ. ఓరి బాడగాం, మాటి మాటికి లండ్ అంటున్నావు ఏంది? దౌడపండి దెంగుతా, చక్కగా మాట్లాడు. ఏందే నోరులేస్తుంది, సంపుతని అవ్వ. మీ ఇద్దరిని కలపాలా వద్దా? వద్దు అంటే చెప్పు, నేను ఈడికెళ్ళి దెంగేస్తా. అసలే మావుడు నిన్ను పెద్ద అనుకుంటున్నాడు. వాడిని కన్ఫ్యూజ్ చేసి నీతో కలపాలంటే ఎంతో కష్టమో తెలుసా సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏం చేయాలో చెప్పు. ఆగు చెప్తా. నెక్స్ట్ పార్ట్ లో రేణు చింటును భార్గవ్ ఎలా కలుపుతాడో చూద్దాం. అంతవరకు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.